తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలు పోటాపోటీగా తయారయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా చేర్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకుంటోంది. అయితే బీజేపీ పరిస్థితి ఏంటి? రాష్ట్ర పార్టీ చీఫ్గా ఉన్న కిషన్ రెడ్డి ప్లేస్లో ఎవరు రాబోతున్నారు? కొత్త సారథి వచ్చే వరకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఉండదా? కమలం పార్టీలో పాత కొత్త నేతల వివాదం ఆపరేషన్ ఆకర్షకు అడ్డంకిగా మారబోతోందా? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? తెలంగాణలో ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితిని ఖాళీ చేయాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కంకణం కట్టుకున్నాయి. ఆపరేషన్ ఆకర్షతో కాంగ్రెస్ వేగం పెంచింది. అయితే తెలంగాణ బీజేపీలో మాత్రం ప్రస్తుతం స్తబ్దత ఆవరించింది. పార్టీ రాష్ట్ర సారథిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బిజీ అయ్యారు. అంతేకాకుండా కిషన్ రెడ్డిని జమ్మూ కాశ్మీర్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించారు. దాదాపుగా 20 రోజుల పాటు కిషన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున వెంటనే తనను రాష్ట్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పించి వేరొకరిని నియమించాలని ఇప్పటికే కమలం పార్టీ అధిష్టానానికి కిషన్ రెడ్డి విన్నవించుకున్నారు. కిషన్ రెడ్డి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో తెలంగాణ బీజేపీకి కొత్త సారథి నియామకం తప్పనిసరైంది. వారం రోజుల్లోనే రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారో అంతు చిక్కకుండా పోవడంతో కమలం క్యాడర్లో స్తబ్దత కనిపిస్తోంది. ఈ పదవి కోసం డీకే అరుణ నుంచి ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి పలువురు సీనియర్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పార్టీలో పాత కొత్త వివాదం కొనసాగుతోంది. తొలి నుంచి పార్టీలో ఉన్న నాయకులకే పార్టీ బాధ్యతలు అప్పగించాలని కొందరు డిమాండ్ చేస్తుండగా, కండువా కప్పుకున్న రోజు నుంచే ఎవరైనా పార్టీ కార్యకర్త అవుతారనే విషయాన్ని విస్మరించవద్దని కొత్తగా వచ్చిన మరికొందరు గుర్తు చేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న కాషాయ దళానికి పార్టీలో నెలకొన్న స్తబ్దత కొంత ఇబ్బందికరంగా మారింది. పార్టీ అధిష్టానం త్వరితగతిన నిర్ణయం తీసుకుని రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిని నియమిస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్లో సత్తా చాటవచ్చునని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో పడింది. ఈ సమయంలో కాంగ్రెస్కు పోటీగా బీజేపీ ఏం చేయబోతోంది? ఆపరేషన్ ఆకర్ష్ చేపడతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ స్థానంలో నిలబడాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ పెట్టుకున్న టార్గెట్ అచీవ్ చేయడం ప్రస్తుత సమయంలో క్లిష్టంగానే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన 35% ఓట్లను కాపాడుకోవడం కూడా బీజేపీ ముందున్న సవాల్. పార్టీలో నెలకొన్న పాత కొత్త నేతల మధ్య వివాదం ఆపరేషన్ ఆకర్షకు అడ్డంకిగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో రాష్ట్ర పార్టీ చీఫ్ పోస్టును వెంటనే భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దానికి పార్టీని సమాయత్తం చేసే బాధ్యతను కొత్త అధ్యక్షుడిపై పెట్టనున్నారు.